గాయస్, ఈరోజు నేను ఇంకా మా ఫ్రెండ్ ఇషిత కలిసి టీ పెట్టబోతున్నాము. నేనైతే మీకు ఏమేమి కావాలి అని ఇక ఇక్కడైతే ఇషిత ఉంది. మీకు ఏమేమి కావాల్సింది టీ పౌడర్, షుగర్, ఒక టీ కప్, ఎందుకంటే టీ పోయాలి, ఒక స్ట్రైట్, ఓకే. ఇప్పుడు మిల్క్. కమాన్, ఇప్పుడైతే పెట్టేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేయాలి కదా. ఒక స్టవ్ కూడా కావాలి మనకి. అయ్యో, మా నా ఫ్రెండ్ కంటే కాలిందంట పాప. ఫస్ట్ మనమైతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ మాత్రమే వేసుకోవాలి మనం టీ పౌడర్. అవును, కాలుతుంది మెల్లగా. చూడండి, అది కాసేపు మరిగే వరకు ఉంచుకోవాలి. పని చూడండి. షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవాలి, షుగర్ అంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. జోక్ కానీ మనకి షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాము. మనం ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఓకే, కొంచెం మరిగిన తర్వాత ఎగ్జాక్ట్ ఈ కప్ మిల్క్ వేసుకున్నాం కాబట్టి మనం చూడండి ఈ కలర్లో వచ్చిన తర్వాత వేయాలి. ఇక్కడ మీకు కలర్ వేసుకున్నాం. షుగర్ వేయండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. మీకు తొందరగా కావాలంటే 2 స్పూన్స్ షుగర్, 1.5 స్పూన్ షుగర్. ఓకే, మనమైతే టీని బాగా మరిగి అది పొంగుకొచ్చే మనం ఉంచుకోవాలి. ఇప్పుడే కలర్లోకి రాదండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. కొంతమంది మర్చిపోయి ఏదేదో ఫ్లేమ్స్ వేయకండి. ఓకే, ఇది మీడియం ఫ్లేమ్లో అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ అయిపోయింది టీ. అవును, ఆల్మోస్ట్ అయిపోయిందంట మొత్తానికి. మనమైతే ఇప్పుడు మనం జగ్గులోకి పోసుకొని ఇదైతే ఇంతకుముందు ఇషిత హై ఫ్లేమ్లో పెట్టింది, టీ అయిపోయే వరకు చూసింది. ఇప్పుడైతే మనం జగ్లో పోసుకుందాం. జగ్లో అయితే వేస్తుంది అంటే మినీ జిగ్. ఇది మినీ జగ్. ఇప్పుడైతే అది బౌల్లో పెట్టే దగ్గర పెట్టేసాము. నెక్స్ట్ మన పని ఏంటంటే జస్ట్ టీ పోయామే. ఇలా అవసరమా అనుకుంటారు కదా, ఇలా జగ్లోకి పోసుకోకపోయినా కూడా పర్వాలేదు, అది మా ఇష్టం. ఇక్కడైతే కొద్దిగా టీ కింద పడ్డది, అందుకే మాకు కొంచెమే టీ వచ్చింది. మేమైతే కరెక్ట్ దాన్నంతనే కప్పు తీసుకున్నాం షుగర్, మన పాలైతే. చూడండి ఆటోమేటిక్గానే టీ ఇప్పుడైతే మనకు ఒకటే పని. కొన్ని అయితే మనకి వెలుగుతాయి అనుకుంటా, లోపల సౌండ్ అయితే వస్తుంది. మనమైతే ఓపెన్ చేద్దాం. నేను చెప్పాను కదా కొంచెం టీ అయితే మిలుగుతుందని, మిలిగింది చూసారా. ఇప్పుడు మొత్తం అయితే మనం దీంట్లో పోసుకున్నాం. ఇప్పుడైతే మన దగ్గర సాస్ లేదు కాబట్టి చిన్న బౌల్ పెట్టుకుంటాం, ఎందుకంటే అది కూడా సాస్ లానే ఉంటుంది. సాస్ అంటే కొంతమంది లేదు, కెచప్ సాస్ ఏమో అనుకుంటుంది కూడా అలానే ఉంటుంది అనుకుంది. నేను చెప్పాను ఇంతకుముందు వీడియో ఆఫ్లో పెట్టి. ఇక్కడైతే కోతులు వచ్చాయండి, అందుకే పడ్డది. భయపడ్డాము అక్కడ కోతి వేలాడుతుంది. ఇప్పుడైతే మనం సర్వ్ చేసేయాలి. ఇంటికైతే బోర్ పెట్టడానికి అంకుల్ వచ్చాడు, అంకుల్కి కావాలంట, అందుకే తింటాను.
పచ్చి కాగలిసినవా మ్మ్.